అమ్మ యవన్ మీకు ఎట్లా తెలుసు? అసలు అబ్బాయి గురించి ఏం చెప్తారు? మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినామమ్మా. వాళ్ళు అమ్మాయి వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిరు. మేము ఇక్కడే పుట్టి ఇక్కడే పెళ్లి చేసుకున్నాము. ఆ పిల్లలు కూడా మా పిల్లలతోటోలే. అబ్బాయికి 21 కూడా లేవు. కంప్లీట్ గా 20 ఏళ్ళు దాటి 4 నెలలు అవుతుంది. ఎంతమంది అమ్మ అన్నదమ్ములు వాళ్ళు? ఒక్కడే. వాళ్ళకి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు? అక్క పెళ్ళైందా? కాలేదు. అక్క పెళ్లి అవుతుందని ఈయన అమ్మాయిని వద్దన్నాడు. అక్క పెళ్లి అవుతుందని. కానీ ఒక మనిషిని ఇంత దారుణంగా చంపుడు కరెక్టేనా అమ్మ? అసలు అది మీ మీడియా వాళ్ళకి తెలియాలమ్మా. ఎక్కువ శాతం మీరు మీ మీడియా వాళ్ళకి ఎక్కువ శాతం తెలియాల. ఇంతగానో మోసం. ఇప్పుడు చంపిన వాళ్ళు కూడా ఇంకొకటి చెప్తున్నా, చంపిన వాళ్ళు కూడా వాళ్ళు వేరే వాళ్ళు కాదు, వాళ్ళకి తెలిసిన వాళ్ళే. చిన్నప్పటి నుంచి వాళ్ళు కూడా వీళ్ళతో ఉన్నారు. చిన్నప్పటి నుంచి నమ్మించిర్రు 2 years కింద వాళ్ళని, మనం ఒకటి అని వాళ్ళు నమ్మిర్రు. అదే ఒక్కటే తప్పైంది. లేని వాడిది ఏంటంటే ఉండదు కదా, వాడు దేనికైనా లొంగవలసి వస్తుంది. అది అవును. 4 years తర్వాత మాత్రం పెళ్లి చేసుకుందాం అన్నారు. ఇదైతే కరెక్ట్. 4 years తర్వాత మాత్రం ఇద్దరు కలిసి సెటిల్ అయిపోయినాక పెళ్లి చేసుకుందాం అన్నారు. అదే అన్న బాబు, అసలు చంపడం కరెక్టేనా అంటే ఇప్పుడు అక్కడ తాళాలు వేసుకొని వెళ్ళిరు. లేకపోతే మేము ఆ అబ్బాయితోనే పెట్టేస్తుంటిమి. ఆమె ఎంత కష్టపడి ఆ పిల్లోని 3 సంవత్సరాలు ఇంజనీరింగ్ చదివిపోయాలంటే మేము పని చేసుకున్నట్టు ఎట్లా చదివిస్తామయ్యా? ఇంజనీరింగ్ అబ్బాయి బీటెక్ అయినా రేపు ఎగ్జామ్ అయినది. ఎగ్జామ్ అని ఇక్కడికి వచ్చిర్రు. మా ఏరియాలో వాళ్ళు అసలు ఉండడు అబ్బాయి. ఈ ఏరియానే కాదు, అబ్బాయి వెళ్ళిపోయి వాళ్ళు 6 months అవుతుంది. రేపు ఎగ్జామ్ అక్కడి నుంచి ఇక్కడికి రాలేదని వచ్చిండు అంతే. ఎగ్జామ్ రాసిన కరెక్టే. అది చంపిన వాళ్ళకి తెలియాలి మా. ఇక ఇట్లుంటుందా అంటే అది వినడానికి కూడా మంచిగా అనిపించండి బాబు. ఇప్పుడు ఎటువంటి శిక్ష అంటే ఇట్లా మాత్రం వాళ్ళని వెంటనే చంపొద్దు. రోజు కొంచెం చంపాలి. ఒక్కసారి చచ్చిపోతే ఎవరికైనా తెలియదు మా. రోజు కొంచెం వాళ్ళకి ఎట్లా చూపిస్తారండి. వాళ్ళను ఏడ ఉన్నా కూడా వాళ్ళను ఉంచవలసిన పని లేదు. వాళ్ళని ఇంతవరకు అంటే అంతవరకు చేయాలి. బాబు చిన్న ఏజ్ బాబు. ఆయన ఎవరు తెరువు పోయేటోళ్ళు గారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన చాలా మంచోళ్ళు. 7 మంది అన్నదమ్ములతో పుట్టిన కొడుకు. వాళ్ళ బాబాయిలు 7 మంది. ఈయన 5వ మంది పిల్లగాడు. చాలా మంచోడు, చాలా మర్యాదోడు. ఎంత మోసం అంటే అంత మోసం చేసిండు. ఇటువంటి ఘోరం చేస్తే వాళ్ళ ఎమ్మలే శిక్షించాలి. శిక్షించి వాళ్ళని ఏదన్నా ఒకటి చేయాలి. 8 పోట్లు పొడిచిరట. 18 పోట్లు పొడితే కొడుకుకు ఆయనకి ఎట్ట చేతులు వచ్చినాయి, ఎట్ట కాళ్ళు వచ్చినాయి, ఎట్ట మనసు వచ్చింది. గంజాయి దాగి కొడుకుని చంపిరు. చాలా ఘోరంగా చేసారు. వాళ్ళప్పుడు ఇదే శిక్ష రావాలి. ఇంకొక ఆడది ఇంకొక మొగోడు ఈ పనులు చేయొద్దు. ఇంకో పని చేయొద్దు. ఎవరిష్టం ఉంటే పెద్దలు చెప్పిన పెళ్లి చేసుకోవాలి. కానీ గాడిదలు అంజలు మోసం అంటే మోసం. ఈ మోసం వద్దు. ఈ జనాభా బాగలేదు, చాలా ఘోరంగా ఉంది. మరి చెప్పిండు కదా నేను చదువుకుంటున్నా తర్వాత పిల్లగాడు వద్దు, ఈ సంవత్సరం వద్దు, మా అక్క పెళ్లి అయినాక తర్వాత చేసుకున్నాం అంటే ఇంత మోసం చేసిర్రు. ఇది న్యాయం కాదు. దేవుడు ఎట్ట తీసుకుపోయిండో వాళ్ళకి ఎట్ట చేయలు వచ్చినాయో. వాళ్ళని దేవుడు భగవంతుడు అట్నే నచించాలి. వాళ్ళను తెలుసు అయ్యా. వాళ్ళు ఇళ్ళల్లో పని చేసుకుంటారు. వాళ్ళ నాయన లేబర్ పని చేసుకుంటాడు. పిల్లగాడిని కష్టపడి ఒక కొడుకు ఒక బిడ్డ చదివిచ్చారు మంచిగా. కొడుకును చదివిచ్చిన అందగాటి ఎవరు తెరుగుబోడు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళ కుటుంబం ఎవరు తెరుగుబోటలు గారు. వాళ్ళ ఇంటి వరకు అయితే చాలా బాగుంటారు. ఇక్కడికి చదువు గురించి వచ్చారు. ఇక్కడనే ఉండి కాల్ చేసిపోయారు వాళ్ళు. కొన్ని ఏళ్ళకెళ్ళి ఇక్కడనే. ఆయన పుట్టింది ఇక్కడనే, పెరిగింది ఇక్కడనే. ఆయన ఇక్కడనే పరీక్ష కొరకు వచ్చిండు. రేపు పోవాలి పరీక్ష కానీ వచ్చిండు. రేపు ఆయనకు పరీక్ష ఉందని వచ్చిండు. వచ్చినందుకు ఇంత మోసం చేసిండ్రు. ఇంట్లో ఉన్నాను తీసుకొని పోయినట్టుగా రారాబాయి పని మాట్లాడుకుందాం. గంత అన్యాయం చేసిరు. మరి ఆ దేవుడు వాళ్ళకి ఏమి అన్యాయం చేస్తాడో, ఎట శిక్ష పెడతారు అదంతా భగవంతుడికి ఎరుకుడాలి. తండ్రి ఎట్ట కరెక్ట్ అవుతుంది అన్న? ఎందుకు కరెక్ట్ అయితే చెప్పు. ఎందుకు చంపవలసి వచ్చింది? కాకుండా చేసుకోకుండా పోని. వద్దంటే పోయి మీద పడిపోయిండా? దానివసం అందగా దొరకకపోవునా? చేసిందే ఏం కథను. ఆ నెంబర్ ఉండి దోస్తులు ఆ నెంబర్ తిని తాగి ఆ నెంబర్ తీసుకొని 20 తీసుకొని పోయి
అగట 18 కోట్లు పొడిచిందంటే ఆయన కెట్ట చేయలు వచ్చినా కాదు. ఆడు మామూలుడైనా ఆడు ఏం తాగి చేసిండు ఆ పని, ఏ మత్తలే చేసిండు. ఇట్లే ఇచ్చి పెడితే ఇంకొకరు చంపుతారు ఇట్లే. ఇంకా జనాభా ఉండరా బిడ్డ? జనాభా ఉండరు, జనాభా అంతా ఆగం అయిపోతారు. మొన్న గిష్మినా చంపారు, దానికైతే చేసిరు హరిబాబు గాడు, ఆయనకైతే చేసిరు. ఈ పిల్లగానికి పిల్ల ఇట్ట చేసింది. వీళ్ళకి ఏం లేదు, ఎమ్మడే శిక్ష పెట్టాలి. వాళ్ళను శిక్ష పెట్టి ఇంకొకరు బుద్ధి గానం ఒత్తడి చేసుకోవాలి. ప్రేమలు వద్దు, ప్రేమలు ఏం పని చేస్తాయి? ఇదే పని చేస్తాను.